ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దాదాపుగా 53వ వచనం వరకు మనము చదువుకోవాలి. ఎందుకంటే అక్కడ వరకు స్టెఫను ప్రసంగం ఉన్నది. అక్కడక్కడ మనము తర్వాత వాక్యం వినేటప్పుడు చదువుకుందాం. 7వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానము చేశాడు. చదవబడిన దైవలేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడునట్లు ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగాను సూటిగాను స్పష్టంగాను మాట్లాడండి. వాక్యమై ఉన్న మా ప్రభువా, అన్ని విషయాల్లో మీరు మమ్మను ఆదుకోండి, నడిపించండి. మా ప్రభువా, మీరు చేస్తున్న ప్రతి పుణ్యకార్యం కొరకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదుకొని నడిపించుతున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఈ కూడికు ఆది నుండి అంతవరకు ఆధిపత్యం వహించి సమస్తము క్రమంగా మర్యాదగా మీ మహిమార్థమై జరిగించి మహిమ పొందుతారని అన్ని విధాల ఆదుకొని మేలు చేయమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో గమనించాల్సినటువంటి గొప్ప మాట, దాదాపు 60 వచనాలు వ్రాయబడ్డాయి. ఇందులో ముఖ్యంగా స్టెఫను ప్రసంగం, స్టెఫను మరణం, స్టెఫను ప్రసంగం, స్టెఫను మరణం. ఇందులో మన ప్రభు అయిన యేసు క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తును మనము కలిగిన వారంగా ఉండవచ్చు. 1 నుండి 53 వచనాలలో స్టెఫను ప్రసంగం, 1 నుండి 53 వచనాలలో స్టెఫను ప్రసంగం, 54 నుండి 60 వచనాలలో స్టెఫను మరణం, 54 నుండి 60 వచనాలలో స్టెఫను మరణం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 60 వచనాలలో ఉన్న ఈ వాస్తవాలను మనము గమనిద్దాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. స్టెఫను యూదులు తనపై కురిపించిన నేరములేమీ చెప్పలేదు గాని ఆత్మపూర్ణుడై
ఒక దివ్యమైన ప్రసంగాన్ని అయితే ఆయన చేశాడు. దివ్యమైన ప్రసంగం. వారైతే స్టెఫనును వీడు వాడు అని సంబోధించుచు మాట్లాడారు గాని, స్టెఫన్ అయితే సహోదరులారా, తండ్రులారా అని వారిని సంబోధించి మాట్లాడుచూ ఉన్నాడు. అది ఆయన విఘ్నత. ఇశ్రాయేలు జాతి మూల పురుషుడగు అబ్రహాము నుండి వరుసగా వివరించుచూ వచ్చాడు. ఈ చరిత్ర కూడా మనకి బాగా తెలుసుండాలి. దేవుడు ఎవరి ద్వారా తన ధర్మశాస్త్రమును ప్రసాదించాడో ఆ మోషే విషయాన్ని మరింత నొక్కి చెప్పాడు. దేవునికిని మోషేకును ధర్మశాస్త్రమునకును దేవాలయమునకును వ్యతిరేకముగా మాట్లాడినాడని యూదులు మోపిన నేరం, ఆ నేరములకు సంబంధించిన సంగతి ఆయన చెప్పాడు 6వ వచనంలో. 6వ అధ్యాయం 11వ వచనంలో. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని అని చూస్తున్నాం. మీరేం చేశారు? దేవునికి, మోషేకు, ధర్మశాస్త్రమునకు, దేవాలయమునకు వ్యతిరేకంగా మాట్లాడాడని యూదులు మోపిన నేరాలకు సమాధానం చెప్తా వచ్చాడు. 13, 14 వచనాలు కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా జవాబిచ్చాడు. తన ఉపదేశమును పాత నిబంధన గ్రంథమునకు అనుకూలంగా చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఇది ప్రసంగములో లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఆయన ప్రసంగంలో లేదు. స్టెఫను తన ప్రసంగంలో యూదుల చరిత్ర యొక్క భావన వర్ణించుచూ ఉండగా క్రీస్తు పునరుత్థానము వరకు ఆయన వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ అక్కడి వరకు వారు రానీయలేదు. ఒకవేళ ఆయనకు సమయం ఇచ్చిన యెడల తప్పక ఆయన్ను ప్రస్తావించి ఉండేవాడు. అంత దూరం రాకముందే వారు ఆయనను రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ ప్రసంగము, విధానము, ధ్యానము చేయుట మనకెంతో ప్రయోజనకరం. నిజమే, కొన్నిసార్లు మాటలు పూర్తవ్వకుండానే అవతల వారు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా పూరాగా విన్న తర్వాత, పూరాగా తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడాలి. అప్పటిదాకా మనం ఉండలేం కదా, నాకు తొందర ఎక్కువ. వీళ్ళైతే ఏం మాట్లాడనీయకుండా రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రభునందు ప్రియులారా, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వర్తమానములు మన పితరుడైన అబ్రహాం హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో నుండగా మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయను అని 2వ వచనంలో చెప్పాడు. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనంలో మనము ఆ మాట, ఈయన చెప్పిన మాటకు ఆన్సర్ అక్కడ చూడగలం. యెహోషువ గ్రంథములో కూడా 24వ అధ్యాయం 23వ వచనంలో విగ్రహారాధికుడైన అబ్రాహామునకు మహిమగల దేవుడనే పేరుతో ప్రత్యక్షమాయను. విగ్రహారాధికుడైన అబ్రహాముకు మహిమగల దేవుడనే పేరుతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహిమనిచ్చుటకు అలాగు ప్రత్యక్షమాయను. మనుషులు పాపము చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉండగా, రోమాపత్రిక 3:23 కదా, రోమాపత్రిక 3:23లో మనుషులు పాపము చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉండగా
యేసుక్రీస్తు ప్రభువు కూడా తన మహిమను పొందవలెనని సువార్త వలన మనలను పిలిచాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఈ సువార్త మనుషులందరికీ ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుడు అబ్రహాముతో, నీవు నీ దేశము నీ స్వజనులను విడిచి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని చెప్పాడు 3వ వచనంలో కదా. ఆ మాట ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో చూస్తాం. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచి నేను చూపించు దేశానికి రా అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తాం. ఈ వచనాలన్నీ ఒకదానికొకటి లింక్ అన్నమాట. నేడు మనం కూడా విడువవలసింది ఏమనుకున్నారు? మనం కూడా విడువవలసింది మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఆయన అమూల్య రక్తము చేత మనలను విమోచించెను గనుక ఇక మనం పితృపారంపర్యమైన ఆచారాలను అనుసరించకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1, 18, 19 వచనాలు. అదే పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 1 నుండి 3 వచనాలు. అంటే ఈ పాత లక్షణాలన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి, ఈ పాత లక్షణాలన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి క్రొత్త జీవితాన్ని, దేవుని వాక్యమనే పాలను అపేక్షించవలసిన అవసరత ఎంతైనా మన మీద ఉన్నది. అర్థమైందండి? దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ మాటలు మనము గమనించాలి. ఆ పాలు కూడా నిర్మలమైన వాక్యమనే పాలు. నిర్మలమైన వాక్యమనే పాల వలన మనం ఏం చేయాలి? ఆ పాలను మనము అపేక్షించవలసిన ఆవశ్యకత మన మీద ఉన్నది. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నిర్మలమైన పాలను మనము సేవించేటట్లుగా ఉండాలి. ఎందుకు ఈ నిర్మలమైన పాలు అనంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ పాలు బలాన్ని ఇస్తాయి. పెద్దయిన తరువాత బలమైన ఆహారాన్ని మనము తీసుకోవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవిక సత్యాలు మనము తేటగా గమనించబద్దులం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్త జీవితములోనే కొనసాగాలి. ఇక పాతవి, పాత లక్షణాలు, పాత పద్ధతులు అవి మానుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
సారీ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. అప్పుడతడు కల్దీయుల దేశము విడిచి హారానులో కాపురముండెను అని మనం చూస్తున్నాం. విడిచి వచ్చాడు. మనం కూడా విడిచే రావాలి. 4వ వచనములో అప్పుడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అని చూస్తున్నాం. విశ్వాసమును బట్టి అబ్రహాం విధేయత చూపి బయలుదేరాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11:8. ఎక్కడికి వెళ్ళవలెను ఎరుగకయే బయలుదేరాడట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని మీదే సమస్త భారం వేసి బయలుదేరాడని అర్థం. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరాడంటే దేవుని మీదనే సమస్త భారము వేసి బయలుదేరాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహామును కనాను దేశమునకు దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. అవును కదా? 4వ వచనం, కనాను దేశానికి అబ్రహామును తీసుకొచ్చాడు. వాగ్దానం చేసినట్లే తీసుకొచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనం, 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఆదికాండం. దేవుడు చూపించిన దేశం హారాను కాదు. తండ్రి చనిపోయిన తరువాతనే అబ్రహామును కనానుకు తెచ్చాడు. అబ్రహాము తండ్రి శరీరానికి సూచన. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని చెప్పాడు కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. శరీర క్రియను చంపి జీవించుటయే దేవుని చేత నడిపించబడుట. శరీర క్రియలు చంపి జీవించుటయే దేవుని చేత నడిపింపబడుట. అబ్రహాముకు కుమారులు లేనప్పుడు అతని సంతానమునకు దేశం ఇచ్చేదనని వాగ్దానం చేశాడు 5వ వచనంలో. ఎందుకంటే ముగ్గురిని విడిచి వచ్చాడు ఆయన. ముగ్గురంటే 1 తన దేశాన్ని, 2 తన తండ్రి ఇంటిని, 3 బంధువులను. ఈ మూడు అర్థాలు ఉన్నాయి. దేశాన్ని అనంటే లోకాన్ని విడిచి రావాలి. తండ్రి ఇంటిని అంటే సాతానును విడిచి రావాలి. బంధువులను అనంటే శరీరులను విడిచి రావాలి అని అర్థం. ఈ మూడింటి యొక్క భావాలు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి విగ్రహారాధికుడు. విగ్రహాలను చేసి అమ్మేవాడు. అదే వారి జీవనోపాధి. అబ్రహాము తండ్రి చంద్రదేవతను ఆరాధించేవాడు. ఈ చంద్రదేవత అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే నిఫీలులు దగ్గర నుండి నిమ్రోదు వస్తే నిమ్రోదేమో సూర్యుడు గుర్తు. నిమ్రోదు భార్య చంద్రదేవతకు గుర్తు. సెమీరామిస్ వారిద్దరి కుమారుడు నక్షత్రానికి గుర్తు. ఇలాగున చంద్ర దేవతను ఆరాధన చేసేవాడు. వారి వంశము నుండి వచ్చినవాడు. సరేలేండి, ఇప్పుడు ఆ చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్పాలని కాదు, చెప్పడానికి కూడా
ఇదంతా చెప్పాలంటే చాలా కష్టం. సరే, ఏది ఏమైనా దేవుడు అబ్రహాముకు సంతానము లేనప్పుడే ఆ సంతానానికి దేశం ఇచ్చేదనని వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, 13వ అధ్యాయం 15వ వచనం, 15, 18 నుండి 21. 15, 18 నుండి 21. దేవుడు చెప్పిన వాగ్దానం వారి జీవితములో నెరవేర్చెను. నిజమే, వారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవుడు మనకు కూడా అమూల్యమునగు అత్యధికములగు వాగ్దానములను చేశాడు. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు చేశాడు మనకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మరి ఇలాంటి వాగ్దానాలు చేశాడు గనుక మనం ఏం చేయాలి? విశ్వాసముతో, ఓర్పుతో, ఆసక్తితో అట్టి వాగ్దానములు మనము స్వతంత్రించుకొనాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆ వాగ్దానాలను మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. అబ్రహాము సంతానం ఐగుప్తీయులకు 400 ఏండ్లు దాసులుగా ఉండి ఐగుప్తీయులకు ఆయన విమర్శ చేసి వారిని కనానుకు నడిపించెనని, అప్పుడప్పుడు వారు నన్ను సేవింతురని చెప్పాడు. 6, 7 వచనాల్లో 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుననియు చెప్పాడు. 400 సంవత్సరాలంటే 400 ఏండ్లు. తరువాత ఆయన విడిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ సంగతుల తర్వాత మనం చూద్దాం. అయితే దేవుడు వారికి సున్నతి నిబంధన అనుగ్రహించాడు. సున్నతి నిబంధనను అనుగ్రహించాడు. దేవుని మాట ప్రకారం అబ్రహాము అతని సంతతి వారు సున్నతి పొందినట్లు 8వ వచనంలో మనము చూస్తాం. ఆదికాండం 17వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఆదికాండం 17వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. అలాగే 21వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. ఆ రోజు సున్నతి పొందారు. ఇప్పుడు సున్నతి బాహ్యమునకు సంబంధించిన సున్నతి కాదు, ఆంతర్యములో జరిగేదే నిజమైన సున్నతి. ఆంతర్యములో జరిగేదే నిజమైన సున్నతి. రోమాపత్రిక 2వ అధ్యాయం 28 నుండి 29 వచనాలు. 28, 29 వచనాలు. ఈ సున్నతి అనేది రక్షణను చూపుచున్నది. ఈ సున్నతి అనేది రక్షణను చూపుచున్నది. క్రీస్తు సున్నతి అనగా శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించుట. క్రీస్తు సున్నతి అంటే ఏంటండి? శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించడం. కొలసై పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడొచ్చు. కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇది శరీరేచ్ఛలతో కూడినటువంటి వారు ఈ శరీర ఇచ్చలను క్రీస్తుతో కూడా సిలువ వేసననే భావాన్ని చూపుతా ఉంది. శరీరేచ్ఛలతో కూడా సిలువ వేయబడిన అనుభవం.
గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. శరీర ఇచ్చలు చంపి ఆత్మానుసారంగా మనము నడుచుకొనవలసిన వారం. ఏమి చంపాలి? శరీర ఇచ్చలు చంపి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. వారిలో యోసేపు చాలా యోగ్యుడు. యోసేపు సహోదరులు యోసేపు మీద మత్సరపడి ఐగుప్తీయులకు అమ్మి వేసిరని 9వ వచనంలో చూస్తాం. యోసేపు సహోదరులు యోసేపు మీద ఏం పడ్డారు? మత్సరపడ్డారు, అసూయపడిరి, పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి అని 4 పదాలు ఉన్నాయి. పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, చంపాలనే ప్రయత్నం చేశారు. అది అవ్వలేదు. చివరికి ఆయన్ను అమ్మి వేశారు. ఆదికాండం 37వ అధ్యాయం 4-11 వచనాలు. ఇక 28వ వచనం కూడా మీరు చదువుకోవచ్చు. అయితే దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించాడని 9వ వచనం అపోస్తల కార్యాల్లో మనం చదువుతాం. దేవుడు అతనికి తోడై ఉండి శ్రమలన్నింటిలో నుండి తప్పించాడు. ఆదికాండం 39:2, ఆదికాండం 39:2, 21, 23 ఆ వచనాలు చదివితే ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథానికి సంబంధించిన వచన భాగాలు మనకు అక్కడ కనబడతాయి. తప్పనిసరిగా రాసుకోండి. దేవుడు అతనికి తోడై ఉండి శ్రమలలో అతనికి తోడై ఉండి అతనిని విడిపించినట్లుగా మనము చూస్తాం. దేవుడు ధైర్యమును జ్ఞానమును ఫరో ఎదుట యోసేపునకు దయచేసినందున ఫరో యోసేపును ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగాను సమస్త దేశములకు పోషకుడుగాను నియమించాడు. ఇదెంత గొప్ప సంగతి అండి. ఇక్కడ ఓ మాట మనం వినేద్దాం. పాపానికి దూరంగా ఉండి పవిత్రమైన జీవితాన్ని మనము జీవిస్తే పరాయి దేశంలో కూడా ప్రభువు పైచేయిగానే ఉంచుతాడు, ఉన్నతమైన స్థితికే తీసుకొస్తాడు, పోషకుడుగానే ఉంచుతాడు. ఇది ఎంత గొప్ప సంగతి. నమ్మకమైన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. అవునా కాదు? నమ్మకస్తులను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. భూదిగంతముల కొన నుండి ఆయన పట్టుకుని కాపాడగలడు. పోషకుడుగా నియమించాడు. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించనని 10వ వచనంలో చూస్తాం. అది ఆదికాండం 4వ అధ్యాయం 37-41. ఆదికాండం 41, 37-41 మరియు 53-57 వచనాలు. అలాగే 45వ అధ్యాయం 7-9 వచనాలు. 7-9 వచనాలు. అలాగే కీర్తన 105 17-22. కీర్తన 105 17-22. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ ఏం పొందుతారండి? హింస పొందుతారు. రైటే. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో హింస పొందుతారు. రైటే.
కానీ భక్తులను శ్రమల నుండి విడిపించి ఉన్నత స్థాయికి తెచ్చేవాడు దేవుడే. అవునా కాదా? శ్రమల నుండి విడిపించి ఉన్నత స్థాయికి తెచ్చాడు. ఎవరిని? యోబు గ్రంథం 23:10. 23:10. ఐగుప్తు కనాను దేశమంతటా కరువు భారముగానున్నందున యోసేపు అన్నలు ఆహారము కొనడానికి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తులు యోసేపు నొద్దకు వచ్చిరి. 11, 12 వచనాలు. మరి ఇదంతా ఆయన ప్రసంగం కాబట్టి దాని వివరణ మీకు చెప్పుకుంటూ వెళ్తున్నా. 11, 10, 12 వచనాలు. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు వారికి బయలుపరుచుకున్నాడని 13వ వచనంలో చూస్తాం. రెండవసారి వచ్చినప్పుడు వారికి బయలుపరుచుకున్నాడు. అది ఆదికాండం 45వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. యోసేపు తన స్వజనులందరినీ తన యొద్దకు పిలిపించి వారిని పోషించాడు. 14వ వచనం. స్వజనులందరినీ పిలిపించి పోషించాడు. ఆదికాండం 46, 26, 27 వచనాలు. యాకోబు ఐగుప్తులో చనిపోయాడు, షెకెములో పాతిపెట్టబడ్డాడు. కానీ యోసేపు అన్నల కుటుంబాలను ఆయన పోషించాడు. 15, 16 వచనాలు. యోసేపు అన్నల కుటుంబాలను పోషించాడు. 15, 16 వచనాలు. ఆదికాండం 50వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. ఆది 50, 18 నుండి 22 వచనాలు. అన్నలు యోసేపునకు కీడే చేసిరి గాని కీడు చేసిన అన్నలకు యోసేపు మేలు చేశాడు. అర్థమైందండి? కీడు చేసే వారికి కూడా మనం ఏం చేయాలి? మేలే చేయాలి. కీడు చేసే వారికి మేలే చేయాలి. దావీదు కూడా కీడు చేసే సౌలుకు మేలు చేశాడా? కీడు చేశాడండి? మేలే చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 16 నుండి 21. చివరికి సౌలేమయ్యాడు? మరణించాడు. దావీదేమయ్యాడు? రాజయ్యాడు. సౌలేమయ్యాడు? మరణించాడు. దావీదేమయ్యాడు? రాజయ్యాడు. నేడు మనం కూడా కీడు చేసిన వారికి మేలు చేయువారంగా ఉండాలి. కీడు చేసే వారికి మనం ఏం చేయాలి? మేలు చేసే వారంగా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 9 నుండి 21 వచనం. రోమాపత్రిక 12, 9 నుండి 21. సామెతలు 25, 21, 22 వచనాలు. సామెతలు 25, 21, 22 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2, 18 నుండి 23 వచనాలు. తప్పిదమునకై దెబ్బలు తింటే మీకేమి గనం? మేలు చేసి కీడు అనుభవించుట దానికి గొప్ప మేలున్నది. ఈ వచనాలన్నీ మనము ఆలోచన చేసినప్పుడు రోమాపత్రికలో మేలు చేత కీడును జయింపవలెను. నిజమే. ఐగుప్తులో ఇశ్రాయేలీలు విస్తారముగా అభివృద్ధి చెందిరి అని 17వ వచనంలో మనము చూస్తాం. వారు విస్తారంగా అభివృద్ధి చెందారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ మాటలు గమనిస్తాం. 12వ వచనంలో కూడా ప్రియులారా, దేవుని వాక్యములు వ్రాయబడిన సంగతి. కీర్తన 105:24.
ఈ వచనాలు చదివినప్పుడు దేవుని ప్రజలు శ్రమల్లోనే విస్తరిస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రజలు శ్రమలలోనే విస్తరిస్తారు, అభివృద్ధి పొందుతారు. 17వ వచనంలో మనం చూస్తాం కదా, అప్పుడు యోసేపును ఎరుగని ఒక రాజు ఐగుప్తు నేల ప్రారంభించెను అని నిర్గమాకాండం 1:8లో కూడా మనం చూస్తాం. ఇతడు ఇశ్రాయేలీల అభివృద్ధి మీద అసూయపడి వారిని కఠినముగా హింసించుచు ఇశ్రాయేలీల మగ శిశువులను పుట్టిన ప్రతి వారిని నదిలో పారవేయవలనని అతడు చూచాడు, ఆజ్ఞ ఇచ్చాడు, హింసించాడు. 18, 19 వచనాలు. 18, 19 వచనాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12 నుండి 22 వచనాలలో ఆయన చేసిన పని మనకి కనబడుద్ది. ఆ కాలమందు మోషే పుట్టాడు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడని 20వ వచనంలో చూస్తాం. 20వ వచనం. ఆ దివ్య సుందరుడుగా ఉన్న మోషే పుట్టాడు. అతని తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టారు. హెబ్రీ పత్రిక 11:23. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యొకెబెదులు. అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె తీసుకొని కుమారునిగా పెంచుకున్నట్లుగా 21వ వచనం చూస్తాం. కుమారునిగా పెంచుకుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు. మోషేకు పాలిచ్చే బాధ్యత తల్లికే ఇవ్వబడింది, కానీ అది వారికి తెలియదు. మోషే తల్లిదండ్రులు భక్తిగల విశ్వాసులు గనుక దేవుని వాక్యము ద్వారా మోషేను పెంచిరి. ఇక మోషే ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రవీణుడయ్యాడు. 22వ వచనం. మోషే ఏమయ్యాడండి? ఐగుప్తు సకల విద్యలు అభ్యసించాడు, మాటలయందు కార్యములయందు ప్రవీణుడైపోయాడు. దేవుడే ఆ జ్ఞానమును మోషేకు అనుగ్రహించెను. దేవుడే ఆ జ్ఞానాన్ని మోషేకు అనుగ్రహించాడు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం. రాజుల మొదటి గ్రంథం 4:30, దానియేలు 1:4, అలాగే 17. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సామెతల గ్రంథం 22:6లో మనం చూస్తాం. అలాగే మోషే తల్లిదండ్రులు మోషేను భక్తిగానే పెంచారు. మోషే పెద్దవాడై ఐగుప్తు ధనమును గాని అల్పకాలపు పాప భోగము గాని ఆయన విసర్జించాడు. ఐగుప్తు సింహాసనం కూడా వదిలివేశాడు. ఎవరు? మోషే. అలాంటి పరిస్థితులు కానీ మనకుంటే అబ్బా, అసలు మనం వదిలేస్తామండి? అలాంటి పరిస్థితులే కానీ ఉంటే, అసలు అలాంటి పరిస్థితుల కోసం దేవుణ్ణే వదిలిపెడుతున్నారు. ఇప్పుడు చాలా ఘోరం, హీనం, నీచం. గొప్పవాళ్ళు అవటం కోసం దేవుణ్ణే విడిచిపెడుతున్నారు. దేవునికి భిన్నంగా సేవ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వక్రంగా బోధిస్తూ ఉన్నారు. ఆ రోజులకు ఈ రోజులకు ఎంత తేడా ఉందో. మోషే పెద్దవాడైనప్పుడు
ఎలా విడిచిపెట్టి వచ్చేశాడు. ప్రియులారా, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, అల్పకాలపు పాప భోగాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆ మాట హెబ్రీ పత్రిక 11:24 నుండి 27 వచనాల్లో మనం చూస్తాం. ఐగుప్తు ధనం అంటే ఏంటనుకున్నారు? ప్రపంచంలో అప్పుడు ఐగుప్తు ఉన్నత స్థానంలో ఉంది. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ఆ ఐగుప్తు దేశం వైపే చూచేటట్లుగా అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఐగుప్తు ధనం అంటే ఏంటనుకున్నారు? ఐగుప్తు ధనం అంటే లోకమంతా సంపాదించినట్టే. ఐగుప్తు ధనం అంటే లోకమంతా సంపాదించినట్టే. అయినా అది నాకు అక్కర్లేదని క్రీస్తు కొరకు నింద భరించుటకు ఒప్పుకున్నాడు పౌలు. అల్పకాలం పాపభోగమనగా మోషే దివ్య సుందరుడు, సకల విద్యలు అభ్యసించినవాడు, మాటల్లో కార్యాల్లో ప్రవీణుడు. 40వ వచనం. ప్రవీణుడు. ఇక ఆయన ఏ పాపానికి తావిచ్చినవాడు కాడు. అప్పటికి ఆయన వయసు 40 ఏండ్లు. వివాహం కూడా కాలే. ఇలాంటి వారికి దివ్య సుందరుడుగా ఉన్న ఈయన, సకల విద్యలను అభ్యసించిన ఈయన, మాటల్లో కార్యాల్లో ప్రవీణుడైన ఈయన, వివాహం కాని వయసులో ఉన్న ఈయన, ఇలాంటి వారికి స్త్రీ సంబంధమైన శోధనలు అధికం. అవునా కాదా? అధికంగా ఉండొచ్చు. కానీ మోషేను వశపరుచుకొనవలనని ఐగుప్తు స్త్రీలు ఎంతో శోధించి ఉండవచ్చు, కానీ దానికి ఏమాత్రం మోషే ఇష్టపడలేదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అందులో కాబోయే రాజు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడుతున్నాడు. ఇక ఆయనను వివాహం చేసుకుని రాణులుగా మార్చబడాలని ఎంతమంది ఆలోచనలు. ఓ ప్రక్క దివ్య సుందరుడు, ఓ ప్రక్క సకల విద్యలు ఉన్నాయి, ఓ ప్రక్క మాటలున్నాయి, కార్యాలున్నాయి, వాటిలో ప్రవీణుడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దొరుకుతారా? ఇలాంటి వాళ్ళ కొరకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. కానీ ఆయన పాపము చేయలేదు. తన శీలమును పవిత్రంగా కాపాడుకున్నాడు. ఫరోకు కుమారుడు లేడు అని చరిత్ర చెప్తుంది. ఐగుప్తు చట్ట ప్రకారం స్త్రీలు సింహాసనం మీద పరిపాలించకూడదు. అలాగైతే ఫరో తర్వాత సింహాసనం మోషేదే. వాటన్నింటిని మోషే విసర్జించాడంటే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడుగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచిన వాడుగా మోషేను మనము చూస్తున్నాం. ఇది చాలా గొప్ప సంగతి. దేవుడు ఎంత ఉన్నత స్థాయికి తెచ్చెనో తరువాత మనం చూడొచ్చు. దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయికి తెచ్చాడో. 40 ఏండ్లప్పుడు తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టింది. ఐగుప్తీయుడు అన్యాయముగా ఇశ్రాయేలీని బాధించుట చూచి ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్లు 23-24 వచనాల్లో చూస్తాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11-12 వచనాల్లో తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని తలంచాడు గాని వారు గ్రహింపలేదు.
ప్రియులారా, మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా వారిని సమాధానపరచ చూశాను గాని వారు మోషే మాట తిరస్కరించినట్లు 26 నుండి 28 చూస్తాం. మోషే యోగ్యుడే గాని తన ఇష్ట ప్రకారం అధికారినిగా రాగలుటకు సాధ్యం కాదు. ఏ ఆధిక్యత అయినా దేవుడే ఇవ్వాలి. మోషే సొంతంగా అధికారిగా అనుకోవాలని అనుకున్నప్పుడు మోషే ఐగుప్తు నుంచి పారిపోవలసి వచ్చింది. నిన్న ఐగుప్తీని చంపినట్లు నన్ను చంపదలిచినావా అని సోదరుడు అడుగ్గా మోషే ఆ సంగతి బయటపడినని తలంచి పారిపోయినట్టు 29వ చూస్తాం. ఇక నిర్గమాకాండం 2వ అధ్యాయం 15వ ఆ తరువాత మిద్యాను దేశములో ఉండి అక్కడ వివాహం చేసుకుని 2 కుమారులను కనినట్లు నిర్గమాకాండం 2వ అధ్యాయం 16 నుండి 22 18వ అధ్యాయం 34 మోషే అయితే అక్కడ తన మామ మందను మేపుచు సీనాయి పర్వతం మందుండగా ఒక పొద నడుమ మన దేవుడుండి పిలిచెను. అప్పుడు మోషేకు 80 ఏండ్లు. అప్పుడు మోషేకు 80 ఏండ్లు. ఆ వయసులో ఆయన్ని పిలిచినట్లు మనము చూస్తాం. కనుక ప్రియులారా, దేవుడు ఆయనను పిలిచిన విధానాన్ని స్తెఫను ప్రసంగంలో వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఆయన ప్రసంగములో ఉన్న కొన్ని వాస్తవాలు తేటగా మనం విందాం. ఈ పూటకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రం. స్తెఫను ప్రసంగంలో పితరులు ఎలాగున మీ మీద ఆనుకొని మీకు మహిమకరంగా జీవించారో, ఎన్ని శ్రమలు ఎదురైనా అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, యేసేపు గాని, ఇలా మోషే వరకు సంగతులను మేము తేటగా వినడానికి మీరు చూపిన కృపకై వందనాలు. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపజేసి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంగతులను సరిగా అర్థం చేసుకుందాం. వచన వెంబడి వచన ధ్యానాలు కాబట్టి కొంత అలా చెప్పడం జరిగింది. మనము సబ్జెక్ట్ విందాం వరుసగా విన్న తర్వాత.